సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట ప్రభాకర్ రావు వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి. కస్టోడియల్ విచారణ తర్వాత రిపోర్టుపై మళ్లీ విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు. ప్రభాకర్ రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలన్న ధర్మాసనం. చట్ట ప్రకారం ప్రభాకర్ రావును దర్యాప్తు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకల్లా సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. విచారణ సమయంలో పిటిషనర్కు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదని స్పష్టం చేసింది. అవసరమైతే మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని చెబుతూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలో ఆ రోజు చెబుతామని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన కీలక పరిణామం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు నిన్న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట 11 గంటలకు లోపు లొంగిపోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో కూడా కొద్దిసేపటి కిందనే ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఇప్పటికే 6 సార్లు విచారణ జరిగినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఆధారాలు ప్రధానంగా ధ్వంసం చేశారు. వాటిని ఎందుకు ధ్వంసం చేశారన్న దాని మీద కూడా నిన్న సుప్రీంకోర్టులో కీలకమైన చర్చ అయితే విచారణకు సంబంధించి కూడా వాదనలు అయితే కొనసాగడం జరిగింది. దాంట్లో ప్రభాకర్ రావు సంబంధించి కూడా ఇటు రివ్యూ కమిటీ ఏదైతే ఉందో ఆ రివ్యూ కమిటీ ఆదేశాలతో మాత్రమే ఆ డిస్కులను కూడా పూర్తిగా ధ్వంసం చేశారని కూడా చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు వాటిని వాదనలకు సంబంధించి కూడా వాదనలు డేటాను తొలగించాల్సింది ఉంటుంది, కానీ ధ్వంసం చేసే రూల్ ఎక్కడుంది, తర్వాత వాటికి సంబంధించిన కూడా రివ్యూ కమిటీ ఇచ్చిన ప్రకటనకు సంబంధించి కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని చూపించాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ వాదనలు అయితే కొనసాగడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికే ప్రభాకర్ రావు పైన కూడా ప్రధానంగా ఈ కేసులో చాలా కీలక రోల్ పాటించిన ప్రధాన నిందితుడిగా కూడా పోలీసులు దీంట్లో ఆయన పేరు కూడా పొందుపరుస్తూ కూడా 6 సార్లు కూడా విచారణ కూడా కొనసాగించడం జరిగింది. దాంట్లో చాలా కీలకమైన అంశాలను కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ తను పోలీసులకు సహకరించలేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి కూడా పోలీసులు అయితే తీసుకుపోవడం జరిగింది. మొత్తం ప్రభాకర్ రావు నుంచి కూడా 4 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటిని ఎఫ్ఎస్ఎల్పి రిపోర్టుకు పంపించడం జరిగింది. వాటికి సంబంధించిన నివేదిక కూడా పోలీసుల చేతికి చేరుకున్నది. కాబట్టి వాటిని ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని ఈ వారం రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీంట్లో కీలకమైన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా పలువురిని అధికారులను కానీ తర్వాత పలువురికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించిన వారి యొక్క స్టేట్మెంట్ వాంగ్మూలను కూడా అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చివరిగా ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో విచారించినట్లయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు వారి స్టేట్మెంట్లు అంటే ఏ సమయంలో కూడా వారి ఫోన్ ట్యాపింగ్ అయింది, తర్వాత ఏ సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సంబంధించి కూడా సిట్ అధికారులకు కూడా వీళ్ళు విచారణ సమయంలో కూడా వారి వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా కూడా మరొకసారి ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే 6 సార్లు విచారించినప్పటికీ తను ఎక్కడ సహకరించట్లేదు, పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా పోలీసులు ఇటు సిట్ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ వేయడంతో కూడా హైకోర్టు ముందస్తుగా బెయిల్ రద్దు చేస్తూ సరెండర్ కావాలని చెప్పి కూడా గతంలో ఇవ్వడం జరిగింది. కానీ వాటిని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో కూడా ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత నిన్న ప్రభాకర్ రావు వెంటనే సరెండర్ అవ్వాలి, సరెండర్కి సంబంధించి కూడా వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పి కూడా అధికారులను లొంగిపోవాలని చెప్పి కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా
కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే భావిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి అదనపు ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తర్వాత తిరుపతన్న, ఎస్ఓటి డిఎస్పీగా పనిచేసిన రాధాకిషన్ రావు, తర్వాత ప్రణీత్ రావుకు సంబంధించి కూడా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం బెయిల్పై బయట విడుదలై ఉన్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేసినప్పటికీ ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా నిర్వహించినట్లు కూడా గతంలో వారి స్టేట్మెంట్లు కూడా పలుమార్లు అయితే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసి దాని ఆధారంగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఈ వారం రోజుల దాంట్లో చాలా కీలక సమాచారాన్ని అయితే పోలీసులు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో వెజ్ జోన్ డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. కానీ అతను బదిలీపై సిద్దిపేట బదిలీ కావడం జరుగుతుంది. ఈ రోజు అడిషనల్ సిపిగా ఉన్న అధికారి నేరుగా జూబ్లీస్ పిఎస్కి వచ్చి అతన్ని విచారించనున్నారు. కొద్దిసేపటి కిందనే జూబ్లీస్ పిఎస్కి అయితే అతను చేరుకున్నారు. కాబట్టి దీనిలో ఐఓ ఉన్న వెంకటగిరి, తర్వాత అడిషనల్ సిపిగా ఉన్న ఇద్దరు కూడా ప్రభాకర్ రావుని అయితే కొనసాగించే అవకాశం ఉంది. విచారణలో చాలా కీలకమైన అంశాలు, అసలు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా వ్యవహారం అంతా కూడా ఈ కస్టడీకి సంబంధించి కూడా ఒక కొలిక్ వస్తుందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనిలో వరకు అతను ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ అతను ఇచ్చిన ఆధారాల ఆధారంగా కూడా భవిష్యత్తులో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించిన అంశాలు ఇటు అతనికి సంబంధించిన వ్యక్తిగత ఫోన్లతో వచ్చిన డేటా ఎఫ్ఎల్ఎల్ రిపోర్టు ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. కాబట్టి విచారణలో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా పోలీసుల అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావించిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.